నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇవాళ హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అయింది. సో మీ రివ్యూ ఏంటి సార్ దీని మీద? ఇప్పుడు ఒకటండి, హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం మనం నా భూత నా భవిష్యత్తు, మనం దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే సినిమా అది, అంతే. ఇప్పుడు దాంట్లో చూసేది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే చూస్తారు. ఓకే, అటు ఇటు చూడరు, పవన్ కళ్యాణ్ గారినే చూస్తారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ ఏంటి, అవన్నీ చూడరు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటేనే ఒక పండగ. దాంతో ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ రిలీజ్, ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఊహకి అందని ట్రైలర్ ఇచ్చారు. కనుక ఈ సినిమాకి ఫ్యాన్స్లో అద్దు ఆపు లేదు, ఎందుకంటే ఎంత దాకా వెళ్తుందో. అలాగని ఇప్పుడు అద్దు ఆపు లేదని చెప్పేసి మనం ఏదో ట్రైలర్ని పొగుడుతున్నారు, అందరూ జనాలు ఫ్యాన్స్ పొగుడుతున్నారని చెప్పి వీళ్ళు 900 రూపాయలు టికెట్ పెడితే వెళ్ళరు సుమా. అది కాదు, ట్రైలర్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్తారు, ప్రాణం పెడతారు. ఇష్టం వచ్చిన 900, 1000 టికెట్లు మాత్రం పెంచొద్దు. ఫ్యాన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, లేని వాళ్ళు మిడిల్ క్లాస్ హై క్లాస్ దృష్టిలో పెట్టుకొని మనం బెనిఫిట్స్ అనేది ఒక రేటు పెడితే, అంటే నిర్మాతకి ఇబ్బంది కలగకుండా ఒక రేటు పెడితే బాగుంటుంది తప్ప ఇష్టం వచ్చిన రేట్లు పెడితే మాత్రం 100% ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఆ రేట్లు కాడ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒక్కసారి మనము ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించాలి, హీరో గారు కూడా ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే చాలా బాధపడుతున్నారు, అందరూ హీరోలు ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కనుక మనం వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, అంటే అలాగని నిర్మాత ఇబ్బంది పడకూడదు, నిర్మాత నష్టపోకుండా ఫ్యాన్స్కి ఇబ్బంది కలగకుండా ఒక రేట్ని ఫిక్స్ చేసి ఆ విధంగా చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే 900 పెడతారనేది రూమర్ వస్తుంది, ఇది బెనిఫిట్స్. మామూలు రేటు 300 రూపాయలు పెట్టమనేది పర్లేదు, మామూలు రేటు 300 రూపాయలు తప్పలేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు 300 రూపాయలు చేయకపోతే వర్కౌట్ కావట్లేదు. అక్కడ 300, 200 లేదా 250, 150 ఇస్ ద వర్కౌట్. లేదా 500 బెనిఫిట్స్ పెడితే బాగుంటుంది అనేది, 500 నుంచి 600 రూపాయలు బెనిఫిట్స్ పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. కంఫర్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయితేనే జనాలు థియేటర్కి వస్తున్నారు, లేకపోతే రాని పరిస్థితి. మంచి సినిమాకి వస్తున్నారు, పెద్ద చిన్న కాదు, మంచి సినిమాకి వస్తున్నారు, 3 days ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తున్నాను నేను, ఎందుకు 3 days ఉంటున్నారని ఎందుకు అడగట్లే మీరు? ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఎక్కడెక్కడెక్కడో ఉండేవి, ఇప్పుడు మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఎక్కువైపోయాయి. మనం చూసే ఆడియన్స్ వాళ్ళే, ఆడియన్స్ పెరగట్లేదు, కానీ థియేటర్ స్క్రీన్లు పెరిగాయి. మరి స్క్రీన్లు పెరుగుతున్నప్పుడు మల్టీప్లెక్స్లో ఒక్కొక్కటి 7 స్క్రీన్లు 8 స్క్రీన్లు వస్తున్నాయి. ఆ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు జనాలు ఆటోమేటిక్గా 10 రోజుల్లో చూడాల్సిన సినిమాని 3 రోజులు చూసేస్తున్నారు. 3 రోజులు చూస్తే కలెక్షన్ ఆటోమేటిక్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు, ఎగ్జిబ్యూటర్ రన్నింగ్ రావట్లే. కుబేర సినిమా ఉంది, ఫస్ట్ వీక్ సూపర్బ్, సెకండ్ వీక్ మొత్తం టోటల్గా వాష్అవుట్ అయిపోయింది. సెకండ్ వీక్ అసలు లేదు, అంటే ఏం బాగుండేది సినిమా, మంచి సినిమా. జనాలంతా మళ్ళీ కన్నప్పకి వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు తమ్ముడికి వెళ్ళిపోతారు. అంటే నేను ఇది చెప్తున్నా, ఇబ్బందికరంగా ఉంది. అంటే స్క్రీన్లు పెరిగిపోయాయి. మనం ఏం చేస్తున్నాం, సినిమాని మొత్తం పరిచేస్తున్నాం. స్క్రీన్లో మొత్తం ఎన్ని స్క్రీన్లోనే ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు వేసేస్తున్నాం. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది. మీరు అది కూడా మనం ఆలోచించుకోవాలి. రేట్లలో ప్రాబ్లం ఉంది, పాప్కార్న్లో ప్రాబ్లం ఉంది, క్యాంటీన్లో ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా మనం బేర్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కాదు, మనది కూడా ఉంది. ఛాంబరు, కౌన్సిల్ ఇవన్నీ కూర్చొని ఎక్కడ నష్టం ఎక్కడ ఏంటి అని కూర్చొని చెప్పాలి. అది గవర్నమెంట్కి సంబంధం లేదు. గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది? మీకు లైసెన్స్ కావాలా, టికెట్ అవి ఉంటాయి తప్ప ఇలాంటివి ఏమి ఉండవు, సంబంధం ఉండదు అది. ఎందుకంటే అదంతా ఛాంబర్లో కూర్చొని కంటెంట్ ఓనర్ ఎవరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, కొనేవాడు, ఎగ్జిబ్యూటర్ ఎవరు, మొత్తం టోటల్గా థియేటర్ ఓనర్ చేతిలో క్యాంటీన్ ఉంటుంది, టికెట్లు ఉంటాయి. టికెట్ల ప్రేక్షకుడు వచ్చి థియేటర్ ఓనర్దే తీసుకుంటాడు. థియేటర్ ఓనర్కి తెలుస్తుంది ఎంత ఎక్కువ ఎంత తక్కువ. క్యాంటీన్ ఓనర్ తెలుస్తుంది ఎంత ఎక్కువ ఎంత తక్కువ. క్యాంటీన్ కూడా సంబంధించి ఎగ్జిబ్యూటర్ ఉంటాడు. దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత ఎగ్జిబ్యూటర్. ఛాంబర్లో ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం, అవునా కదండి? ఇది మనం చేసుకోవాలి. రెండు ట్రైలర్, మీరు అడిగేది ట్రైలర్ కోసం. మీరు ట్రైలర్ అనేది పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఒక పండగ వాతావరణం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే
ఒక రేంజ్లో ఉంటుంది. ట్రైలర్ అయితే మామూలుగా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ ఉంది. ఆయన యాక్టింగ్ నాకు తెలిసి అయితే ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంటాయి. ఇంకా దాని నేను వేరే ఏడు పెట్టడానికి లేదండి. కనుక నేను అదే చెప్తున్నాను, నా ఏం రత్నం గారికి నా రిక్వెస్ట్, ట్రైలర్ బాగుంది, అభిమానుల్ని అందరూ చూసే విధంగా, అందుబాటులో ఉండే విధంగా, మీకు ఇబ్బంది కలగకుండా మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే అభిమానులు దృష్టిలో పెట్టుకొని మీ రేట్లు పెంచమని అడగండి. ఇది నా రిక్వెస్ట్. అభిమానులు మనం చూసే విధంగా ఉండాలా, మనం ఈ బడ్జెట్ కూడా మీకు బ్రేక్ ఈవెన్ అవ్వాలా, రెండు అయ్యే విధంగా చూసి రేట్లు పెట్టమని రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.